Aditya Degree Colleges, leading companies low 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. మళ్ళీ వర్షం మొదలైపోయింది. నగరాల్లోని పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. నిన్నటి వర్షం నుంచే ఇంకా హైదరాబాద్ ప్రజలు ఏమాత్రం కూడా కోలుకోలేదు. శుక్రవారం భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. రహదారులపై భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. గంటల కొద్దీ వాహనాలు కూడా బారులు తీరిన పరిస్థితి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడిన పరిస్థితులు చూసాం. మళ్లీ నేడు వర్షం మొదలవడంతో గుండె గుబేల్మంటోంది. హైదరాబాద్ వాసులు బి అలర్ట్ అని అధికారులు అంటున్నారు. మళ్లీ వర్షం మొదలైపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచుకొడుతోంది. జూబ్లీ హిల్స్ ఇటు మాదాపూర్, హైటెక్ సిటీ, జేఎన్టీయూ, కేపీహెచ్పీ, కూకట్పల్లి, అమీర్పేట్ వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచే వర్షం ప్రారంభమైపోయింది. దీంతో మరోసారి నగరవాసులు గుండెలు గుబేలుమంటున్నాయి. శుక్రవారం కురిసిన వర్షానికి నగరవాసులు ఇంకా కోలుకోనేలేదు. నిన్న సాయంత్రం దంచుకొట్టిన భారీ వర్షాలకు విశ్వనగరం వణికిపోయింది. ఒక్కసారిగా సుమారు 3-4 గంటల వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లోని కాలనీలు చెరువులను తలపించిన పరిస్థితి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా వర్షపు నీరు చేరిపోయింది. సుమారు నడుము లోతు మేర కాలనీలోకి నీరు చేరడంతో స్థానిక ప్రజలు, నగర వాసులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. చాలా చోట్ల ఫ్లైఓవర్స్ నీట మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. చెరువుల్ని తలపిస్తున్నాయి ఫ్లైఓవర్స్ కానీ, ఇటు రోడ్లు కానీ. వాహనదారులు కూడా నరకం చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐక్యా గుండా హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో చాలాసేపు వాహనాలు రోడ్లపై ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయిన పరిస్థితులు అయితే కనిపించాయి. హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్పీ మార్గంలోని ఫ్లైఓవర్ పై సైతం భారీగా ట్రాఫిక్ జామ్ కావడం, వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ఇక్కడే కాకుండా ఇటు మియాపూర్, గచ్చిబౌలి, టోలీ చౌకీ వంటి మార్గాల్లో కూడా గంటల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితులు కనిపించాయి. గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి రోడ్ల మీద. నిన్నటి వర్షానికి కోలుకోక ముందే మళ్లీ వాన రావడంతో హైదరాబాద్ వాసులు కంగారు పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆఫీసులు వదిలే టైం కూడా దాదాపు 5 దాటుతుంది. ఈ టైంలో ఇంకా ట్రాఫిక్ జామ్ కూడా ఫుల్గా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వాసులకు మరొకసారి అధికారులు బిగ్ అలర్ట్ నే జారీ చేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో హైదరాబాద్ జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మళ్లీ కూడా అలర్ట్ జారీ చేస్తోంది. ఇటు మియాపూర్, శంషాబాద్, హయత్ నగర్ వంటి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా జీహెచ్ఎంసీ ఒక అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని కూడా అలర్ట్స్ అయితే ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్కి అయితే భారీ వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్కి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఇందుకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నిన్న చూసాం, శుక్రవారం కూడా చాలా ప్రాంతాల్లో ఏ విధంగా వర్షం కురిసింది అనేది కూడా మనం చూసాం. చాలా వరకు ఫ్లైఓవర్స్ అన్ని కూడా నీట మునిగిపోయిన పరిస్థితులు కనిపించాయి. ఎక్కడికెక్కడ వాహనాలు కూడా ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాని నుంచి ఇంకా రోడ్ల మీద ఇప్పటి వరకు కూడా వర్షపు నీరు పోని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో హైదరాబాద్ వాసులను మరోసారి వర్షం వణికిస్తోందని చెప్పాలి. ఆల్రెడీ వర్షం హైదరాబాద్లో స్టార్ట్ అయింది. హైదరాబాద్ నగర ప్రజలకు కూడా వర్షానికి సంబంధించి అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. కొన్ని ప్లేసెస్లో ఎల్లో అలర్ట్స్ను కూడా ఇస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు ముఖ్యంగా
మియాపూర్, చంద్రాయణగుట్ట, అమీర్పేట్, ఎర్రగడ్డ, బాలాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్, బీరంగూడ, ఆర్సీపురం, శేర్లింగంపల్లి, హయత్ నగర్ వంటి ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటుంది. దీనికి సంబంధించి కూడా జీహెచ్ఎంసీ ఎల్లో అలర్ట్ను కూడా ప్రకటిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకి రావద్దు అని కూడా అధికారులు ఒకంత ప్రజలను అయితే హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఈ నేపథ్యంలో వర్షాలు ఎక్కువగా కురిసే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ కూడా కొన్ని ప్లేసెస్లో ఓపెన్ అయ్యి ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అంటూ కూడా పదే పదే జీహెచ్ఎంసీ హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సూచిస్తున్నారు. భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, అలాగే హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన్, సిపి సివి ఆనంద్, అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులతో ఆయన ఫోన్లో సమీక్ష కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా జీహెచ్ఎంసీ బృందాలు ఉంచాలని, మ్యాన్ హోల్స్, నాళాల వద్ద ఎక్కడైనా నీరు జామ్ అయితే వెంటనే సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ ఇది అధికారుల బాధ్యతే కాదు, మన బాధ్యత కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని అధికారులు చెప్తున్నారు. మనం కూడా చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ అయితే జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేశారు. వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు రానున్న 3 రోజులు కూడా ఇదే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. కొన్ని ప్లేసెస్ లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ఇటు జూబ్లీ హిల్స్ గానీ, మాదాపూర్, హైటెక్ సిటీ, జేఎన్టీయూ, కేపీహెచ్బీ, కూకట్పల్లి, అమీర్పేట్ వంటి ప్రాంతాల్లో వర్షం మొదలైంది. మధ్యాహ్నం నుంచే వర్షం ప్రారంభమైంది. దీంతో మరోసారి నగరవాసుల గుండెలు గుబేలుమంటున్నాయి. శుక్రవారం కురిసిన వర్షానికి నగరవాసులు ఇంకా కోలుకునేలేదు. నిన్న సాయంత్రం దంచుకొట్టిన భారీ వర్షాలకు విశ్వనగరం మొత్తం వణికిపోయింది. ఒక్కసారిగా సుమారు 3-4 గంటల పాటు కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లోని కాలనీలు చెరువుల్ని తలపించాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు కూడా చేరిపోయింది. సుమారు నడుముల లోతు మేర కాలనీల్లోకి నీరు చేరడంతో స్థానిక ప్రజలు, నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు అయితే కనిపించాయి. చాలా చోట్ల ఫ్లైఓవర్స్, అలాగే కొన్ని మాల్స్ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. చెరువుల్ని తలపించాయి రోడ్లన్నీ కూడా అని చెప్పుకోవచ్చు. ఇటు వాహనదారులు నరకం చూసిన సిచ్యువేషన్స్ కనిపించాయి. ముఖ్యంగా గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా గుండా హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో చాలాసేపు వాహనాలు రోడ్లపై ట్రాఫిక్ లోనే నిలిచిపోయిన సిచ్యువేషన్స్ మనం చూసాం. ఈ రోజు కూడా సేమ్ సిచ్యువేషన్స్ ఉండే పరిస్థితులు ఉంటాయని కూడా అధికారులు చెప్తున్నారు. హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్బీ మార్గంలోని ఫ్లైఓవర్ పై సైతం భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ఇక్కడే కాకుండా ఇటు మియాపూర్, గచ్చిబౌలి టోలీ చౌకీ వంటి మార్గాల్లో కూడా గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి. గంటల పాటు నిలిచిపోయే వాహనాలన్నీ నిన్నటి వర్షానికి కోలుకోక ముందే మళ్లీ వాన రావడంతో హైదరాబాద్ వాసులు కంగారు పడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి.